నిన్ను పోగొట్టుకొని శోకతప్తుడే అయినాడు. ఏమి నా దురదృష్టము, ఏమి అనూహ్య చైదము! భండోద్దండ దోర్దండ వీర విక్రముడై ప్రళయాగ్ని కీలిక చట చటలతో కాలరుద్ర సమానుడైన నా రుద్రదేవుని వజ్రకాయమా ఇది? నిస్తేజమై నిస్త్రాణమై నిర్జీవమై ధూళి ధూసరితమై నేలపడి ఉన్నది. ఆహోరే ఆహోరే! మానవ సింగమా, నా నుంగు మిత్రమా, నీతో హతమైనది నా విధి. ఏమి క్రోధ కార్పణ్య కాఠిన్యములు దక్క కరుణయ్య ఎరుగని ఈ చండాశోకుని గుండెలో ఏమి అలదడి! శరీరం ఆపాదమస్తకము కంపించుచున్నదేమి? లైకాల శిక్షిక సంకాశమానములై అగ్ని చెటరులాచడి మా కన్నులిదేమి? ఆర్ద్రములై అసమర్థములై అశ్రు సమృద్ధములగుచున్నవేమి? మహోత్తుంగ తరంగ మాలికా సౌక్షుమిత విషాదార్ణమున మా హృది కుంగుచున్నదేమి? అఖండ భరతఖండ నిర్మాణ సాధనా సాధకుడనైనా నాకేమిటి అశాంతి? ఎందులకి నైరాశ్యం? ఏమది ఏమది? హృదయ విదారకమై శోక పరితప్తమైన ఆ విషాదారావమేరిది? ఎట నుండి? కళ్ళు లేని కబోది నిన్ను ఎక్కడని వెతకగలను? ఏ దిక్కని నడవగలను? బాబు పలకవేవయ్యా! త్యాగపునీతమైన నీ పవిత్ర శరీరాన్ని ఒక్కసారి స్పృశించే అదృష్టం నాకు లేదా తండ్రి? వీరపత్ని నేను నన్ను వీరమాతం చేసి ఈ అమ్మ రుణం తీర్చుకున్నావా కన్నయ్యా? రాజ్యం వీరభోజ్యమని, అధికారం శాశ్వతమని అహంకరించి ఎందరి తల్లుల గుండెలు కోసావయ్యా చండాశోకుడా! బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ఎందరు బిడ్డలు తమ తండ్రుల్ని కోల్పోయి అనాథలై అల్లాడుతున్నారో! ఎందరు పుణ్యవతులు తమ పసుపు కుంకుమలను రాల్చి రోధిస్తున్నారో! ఎందరు నీ కోసం ఆత్మార్పణం చేశారో! చక్రవర్తి, ఒక్కసారి ఆలోచించు. ఈ మారణ హోమం నీకు మిగిల్చిందేమిటి? నిర్జన నీరవ నిష్ఫల శ్మశాన సామ్రాజ్యం. నీవు మిగిల్చిందేమిటి? ఆవేదన, ఆక్రందన, ఆక్రోశం, గర్భశోకం. కరుణాభావంతో ప్రజల్ని వీక్షించి సమతా విధానంతో పాలించి సమగ్రతను సాధించవలసిన చక్రవర్తివే కరుకు గుండెతో కఠిన హృదయంతో ఇంతమందికి చితి పేర్చడం తగునా? తగిన పనా? నీ క్రౌర్యానికి లక్షల మందిని బలి చేశావే, వారిలో ఒక్కరినైనా బ్రతికించగలవా చక్రవర్తి? ప్రాణం పొయ్యలేని నీకు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారయ్యా? ఎవరిచ్చారు? బలం ఉంటే చాలా,
నీ అత్యాశకు అత్యాచారాలకు ధీరులు బలహీనులు నిరపరాధులు ఇందరూ బలి కావాల్సిందేనా? ఇదెక్కడి న్యాయమయ్యా అశోకుడా? అమ్మా, ఎవరయ్యా నీవు? నాలాగే ఆత్మీయుల కళేవరాల కోసం అలమటిస్తున్నావా? ఈ రక్తసిక్త రణక్షేత్రంలో వెతుకుతున్నావా? వెతుకు నాయనా, నా బిడ్డను కూడా గుర్తించగలవేమో. ఈ గుడ్డి తల్లి గోడు పాపటానికైనా వెతికి పెట్టు నాయనా, వెతికి పెట్టు. అమ్మా, 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 ఎవరు నాయనా నువ్వు? ఎవరు? నేను నీ బిడ్డను. ఆ, ఏమిటి? ఏమన్నావు? అవునమ్మా, నేనే నీ బిడ్డను. నాయనా, అయిన వాళ్లను పోగొట్టుకుని నీకు మతి భ్రమించినట్లుంది. నా కన్న బిడ్డ గొంతు నేను గుర్తుపట్టలేననుకున్నావా? అనాలనంటున్నావే కాని నా బిడ్డ ఆర్ద్రత నీ మాటల్లో ఒదగలేదయ్యా. నీ స్వరంలో తెచ్చి పెట్టుకున్న ఔదార్యం తప్ప ఈ మాతృ హృదయాన్ని అనునయించగల ఆత్మీయత స్పందించలేదయ్యా. ఎందుకు నాయనా ఈ చూపులేని దాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తావు? ఈ జీవన సాయం సంధ్యలో కడప్రాణంతో కొడిగట్టిన ఈ ముసలి ఒగ్గుతో పరిహాసం పాడి కాదు నాయనా, పాపం తండ్రి. లేదమ్మా, నిన్ను మోసగించలేనమ్మా. నీ దైన్య మాతృత్వాన్ని అపహసించే శక్తి నాకు లేదమ్మా. ఏది నాయనా, ఏది? నా మాట చెల్లిస్తానని నాకు మాటివు, మాటివు. చెప్పమ్మా. జన్మభూమి రుణ విముక్తికి కన్నవాణ్ణి బలిపెట్టిన దిక్కులేని దీన జననిని నా బిడ్డకు మారుగా గర్భశోకంతో పొగిలిపోతున్న ఈ పండు ముసలి పగ ప్రతీకారం చెల్లిస్తానని మాట ఇవ్వు. ఇవ్వు తండ్రి, మాట ఇవ్వు. కసి తీరే వరకు కువకువలాడుతున్న కొన ప్రాణం ఈ బొందిలో కొట్టుకుంటూనే ఉంటుంది. నా కడ కోరిక తీరిందన్న కమ్మని మాట విని నా కన్న బిడ్డను చేరుకుంటాను. ఈ రుణం మరి జన్మలో నీ కడుపున పుట్టి తీర్చుకుంటాను. మాట ఇవ్వు నాయనా, మాట ఇవ్వు. ఇదే మాట చెప్పు తల్లి. అశోకుడట, చండాశోకుడట, క్రూరాశోకుడట, నరరూప రాక్షసుడు, ఎందరో తల్లుల గర్భశోకానికి కారకుడు, ఎందెందరో బిడ్డల్ని కడుపున పెట్టుకున్న ఘాతకుడు, చేవగలవాడివి, నా బిడ్డకు తగ్గని పోటరివి, కలిగ్గ రుధిరం నీ నరాల్లో పారాడుతూ ఉంటే వాడి ఆ కర్కోటకుడి ఆ అశోక రాకాసి వేడి నెత్తులు నా దోషిత ఉంచు. నాకు చేయవలసిన కర్మ ఆ రక్త తర్పణంతో చచ్చిన నా బిడ్డకు నేనే చేస్తాను. ఆపు తల్లి, వినలేను. చూపోపక చీకటి తెరలో కనిపించని కన్నబిడ్డను దేవులాడుతున్నా ఈ ముదిమగ్గు గుండెగోడు భరించలేను. పేగు కోసతో ఈ ఉన్మత్త హింసాకాండకు దీనంగా పొగులుతున్న నీ శోకార్తిని వినలేనమ్మా, వినలేను. ఈ భయంకర దారుణ మారణ హోమం ఎంతటి భీభత్స భయానక విలయాన్ని సృష్టించిందో పొరలు చీరిన కట్ట చూడగలుగుతున్నాను. ఏ వంక చూచినా విషాదం, ఏ పక్క చూచినా పెనుల కసి కోరల చిక్కి పేబొబ్బలతో విరుచుకుపడ్డ నర వినాశం. అవిగో కఠోర కార్తికేయం పరపర కోసిన కంఠనాళాలు వెలిగెక్కుతున్న దీన హీన క్షీణ స్వరాలు, ఘోర భీకర దారుణ మరణ మృదంగ భైద వేదన రోదన, భూత ప్రేత పిశాచాల వికట వికృత కరాల మృత్యునిచ్చే హేళా లీలలో సుళ్ళు తిరిగి తుళ్ళి పడుతున్న మానవ రుచి భీకర చరీతరంగ ప్రళయ ఘోషణ. వినలేను తల్లి, వినలేను. ఈ దారుణ మహోగ్ర రణవేదిపై దిక్కులేక మరణించిన వీర సైనిక కంకాల కాహల హుంకారావిర్భూత వికృత స్వర ప్రకంపనలు, అంతటా డుల్లిన మస్తకాలు. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.